వాళ్ళ జీవితంలో మంచి మంచి రెస్టారెంట్స్కి వెళ్తారు, మంచి మంచి షాపింగ్స్ కూడా చేస్తారు. ఎక్కడ ఖర్చు పెట్టాలో బాగానే ఖర్చు పెడతారు. ఈ ఫీజు దగ్గరికి వచ్చేసరికి బార్గెనింగ్ అనేది ఎక్కువ చేస్తారు. లాభం పొందుతున్నా అని ఆలోచించేటువంటి ప్రక్రియలో ఒక పేరెంట్ నష్టం పొందుతున్నాడు సార్. 10 నిమిషాల్లో ఉంచేసేటువంటి పాను కొరకు ఇన్ని డబ్బులు పెట్టి అక్కడ మాత్రం ఇంత డీప్గా ఆలోచించకపోవడం వాళ్ళ పిల్లలకు వాళ్ళు చేసుకున్నటువంటి చాలా పెద్ద నష్టం సార్. సరే, ఇప్పుడు అక్కడికే వద్దాం. ఇప్పుడు నెక్స్ట్ అంటే పేరెంట్స్కి సంబంధించింది ఇంకో చిన్న థింగ్ ఏంటంటే ఈ ఫీజు రిలేటెడ్. అంటే టు బీ ఫ్రాంక్, వాళ్ళ జీవితంలో మంచి మంచి రెస్టారెంట్స్కి వెళ్తారు, మంచి మంచి షాపింగ్స్ కూడా చేస్తారు. అండ్ అలానే ఎక్కడ ఖర్చు పెట్టాలో బాగానే ఖర్చు పెడతారు. కానీ ఎందుకో కొంతమంది పేరెంట్స్, అంటే నేను కూడా మేనేజ్మెంట్స్ నుంచి ఇలా విన్నాను అనమాట, ఈ ఫీజు దగ్గరికి వచ్చేసరికి బార్గెనింగ్ అనేది ఎక్కువ చేస్తారు. అంటే ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, అసలు మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, ఇవన్నీ వాళ్ళకి అనవసరం. ఎంతసేపు మనకు డిస్కౌంట్ దొరికిందా లేదా ఫస్ట్, లేదనంటే మనము నామినల్ బడ్జెట్లో చేసినామా, లేదంటే ఆ ఫీజు రిలేటెడ్ ప్రయారిటీ ఏదైతే ఉందో తర్వాత పే చేసుకుందాం లేనని ఇక్కడ దగ్గరికి వచ్చేసరికి చాలా ఆలోచిస్తుంటారు ఇట్లా. అంటే వేరాజ్ వాళ్ళ మైండ్లో ప్రయారిటీ అనేది తక్కువ అయిపోయింది సార్. అంటే దీనికి ఏంటి అసలు ఇట్లా? ఇది చాలా పెద్ద సమస్య ఒకటి సార్. రెండవది, ఇక్కడ నా యొక్క అంటే అబ్జర్వేషన్లో నేను లాభం పొందుతున్నా అని ఆలోచించేటువంటి ప్రక్రియలో ఒక పేరెంట్ నష్టం పొందుతున్నాడు సార్. ఓకే, అంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న రూరల్లో ఉన్నటువంటి మీరు మేనేజ్మెంట్స్ చూస్తుంటే, కరస్పాండెంట్స్ చూస్తుంటే సార్, కొందరిని దే గివ్ దేర్ లైఫ్ ఫర్ దట్. టౌన్కి వెళ్ళడం, చూడడం, అక్కడ ఉన్నది నేను ఏ విధంగా ఇవ్వగలుగుతా, మినిమం ఏ విధంగా అనేటువంటిది. మీరు బిజినెస్ లీడర్గా మీకు తెలుసు, లీడర్స్ ఈట్ ఎట్ లాస్ట్. అందరికి తినబెట్టిన తర్వాతనే నాయకులు తింటారు. ఆ విషయాన్ని లోకల్లో మీరు అన్నట్టుగా ఒక విషయం చెప్తాను. బైన్సాలో స్టార్టింగ్లో ఒక పేరెంట్ వచ్చి ఫీజు గురించి మాట్లాడినప్పుడు ఆయన పాన్ తింటున్నాడు. పాన్ అంటాం మేము, మీరేమంటారు? అయితే అడిగిన, భయ్యా ఏది ఎక్కడ కొంటారు అంటే, అక్కడ జాగా పేరు అయితే అక్కడ ఒక ప్లేస్లో ఉంటుంది, చాలా బాగుంటుంది, మీరు ఎప్పుడన్నా తింటే కూడా అక్కడ తినండి సార్ అన్నాడు. అచ్చా ఎంత ఉంటుంది అని అంటే కాస్ట్ కూడా చెప్పిండు. కంపేర్ టు కాస్ట్ ఆఫ్ అదర్ పాన్స్ అది ఎక్కువ ఎక్స్పెన్సివ్. అయితే నేను అప్పుడు ఏమనలే, తర్వాత అనుకున్నా. అంటే వెళ్ళి ఒక పాన్ వేసుకొని 10 నిమిషాల్లో ఉంచేసేటువంటి పాను కొరకు ఇన్ని డబ్బులు పెట్టి అంత దూరం పోయి క్వాలిటీ కొరకు వెతుకుతున్నాడు. రెండవది, ఒక వ్యవసాయదారుడు చేన్లో సీడ్ వేసేటప్పుడు సార్ కనీసం 10 మందికి అడుగుతాడు, పోయిన సంవత్సరం మక్క మీది మంచిగా వండిందా, మీరు ఏది వాడినరు. అదేవిధంగా సీడ్ని తెచ్చి చెక్ వేసుకుంటాడు, వాటర్లో వేసుకుంటాడు, తేలితే ఇట్లా, తేలకపోతే అట్లా. అది క్రాప్ ఎన్ని రోజులు సార్? ఒక 4 months. ఈయననేమో 10 నిమిషాల్లో తినేటువంటి పడేసే పాను గురించి ఇంత ఆలోచిస్తాడు. ఆయనేమో ఒక క్రాప్ నష్టం జరిగితే కూడా ఒక 4 నెలల నష్టమే, దాని కొరకు ఇంత ఆలోచిస్తాడు. ఒక చీర కొనేటప్పుడు చూస్తారు వాళ్ళు, అది జాదా ఒక 2-3 సంవత్సరాలు వాడతారచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ వీళ్ళ లైఫ్ దేని మీద డిపెండ్ అయి ఉందో అది స్టూడెంట్, వాడి పిల్లడు. అక్కడ మాత్రం ఇంత డీప్గా ఆలోచించకపోవడం, దాన్ని ఇన్వెస్ట్మెంట్గా చూడకుండా ఒక ఎక్స్పెండిచర్గా చూడడం అనేటువంటిది, ఇది చాలా, అంటే వాళ్ళ పిల్లలకు వాళ్ళు చేసుకుంటూ చాలా పెద్ద నష్టం సార్. ఒకవేళ మంచి లీడర్షిప్ ఉండి ఆయన మీద నమ్మకం ఉంటే, వీళ్ళు డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు ఎక్స్పర్ట్ డాక్టర్ అని తెలిసినప్పుడు కావాల్సినంత డబ్బులు ఇచ్చి ప్రాణాన్ని రక్షించుకుంటున్నారు. ఎడ్యుకేషన్ ప్రాణంకు డిఫరెన్స్ ఏం లేదు సార్. ఇది కూడా జీవితాన్ని ఇచ్చేటువంటిది. కాబట్టి మీరు అన్నట్టుగా ఇక్కడ పేరెంట్ ఒకవేళ తక్కువ ఫీజు, తక్కువలో రావాలి. నేను నిన్ననే ఎవరితో డిస్కస్ చేసిన సార్, ఎక్కడో ప్లైవుడ్ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ మీద చూసిన, సస్తా మే శ్రేష్ఠ నహి మిల్తా, జో శ్రేష్ఠ మే మిల్తా ఓ సస్తా నహి హోతా అని. కాబట్టి ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ రూరల్ స్కూల్స్ని కాపాడుకోకపోతే సార్, గ్రామాల్లో, సెమీ అర్బన్లో రేపు ఏం జరుగుతుంది? మనం ఓలా ఊబర్ చూస్తలేమా సార్? అన్ని కార్లు, అన్ని ఆటోలన్నీ పోయిన తర్వాత వాడికి కావాల్సిన రేటు పెట్టుకొని కస్టమర్ని తీసుకుంటున్నాడు. ఒకవేళ కనుక ఈ స్కూళ్ళని కాపాడుకోకపోతే, ఇక్కడ ఉన్నటువంటి రెసిడెన్షియల్ మేనేజ్మెంట్స్ని మనం మిస్ చేసుకుంటే పేరెంట్స్, రేపు ఈ ప్లేస్లో కమర్షియల్ స్కూల్స్ రావచ్చు. అదే ప్లేస్లో మీరు నర్సరీకి ఒక 25,000 కట్టే ప్లేస్లో రేపు 60,000 కట్టాల్సిన అవసరం కూడా రావచ్చు. కాబట్టి దయచేసి అంటే ఈ విషయంలో మాత్రం పేరెంట్స్ చాలా ఓపెన్గా, జనరస్గా ఉంటూ కావాల్సిన పని చేయించుకోండి. బట్ ఫీజు విషయంలో అడగడం అనేటువంటిది స్టార్ట్ చేస్తే అది మన పిల్లలకు మనం చేసుకునే నష్టమే అనేటువంటిది నా అభిప్రాయం. కరెక్టే సార్. అంటే ఇది మీరు చెప్పారు. ఇంకా దీనికి కొంచెం డీప్ డైవ్ చేస్తే, ఒక మేనేజ్మెంట్ మీరు అన్నట్టు ఈజ్ లీడర్ సీట్ లాస్ట్ అన్నట్టు,
వాళ్ళు ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ చేసి అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఫీజ్ రిలేటెడ్స్ వస్తాయి. అక్కడ టీచర్స్కి మళ్ళీ శాలరీస్ ఉంటాయి, అంటే స్కూల్ నడిపేయడానికి కూడా చాలా ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ ఉంటాయి. ఇవన్నీ ఆపరేట్ చేయాలి ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ ఒక మేనేజ్మెంట్. అంటే కొన్ని స్కూల్స్ అంటే కొంచెం ముందే లిక్విడిటీ పెట్టుకుంటాయి, కొన్ని స్కూల్స్ అనేది ఇక డే టు డే ఆపరేషన్స్ వచ్చే బడ్జెట్తోనే వాళ్ళు రన్ చేస్తారు. సో అట్లాంటప్పుడు వీళ్ళు ఇట్లాంటివి చేయడం ద్వారా దీని ఇంపాక్ట్ అనేది టీచర్స్ పైన, మళ్ళీ టీచర్స్ పైన శాలరీస్ ప్రాపర్గా వెళ్ళకపోవడానికి అది ఎండ్ ఆఫ్ ద డే క్వాలిటీ ఎడ్యుకేషన్ పైన, స్టూడెంట్స్ పైన, ఇవన్నిటిపైన పడతాయి కదా సార్. అంటే ఈ పాయింట్ కూడా అనలైజేషన్ వాళ్ళు మిస్ చేస్తున్నట్టు కదా. డెఫినెట్లీ సార్. అందుకే నేను చెప్తున్నా, ఎప్పుడైతే స్కూల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, ఫస్ట్ 2 విషయాలు సార్. మళ్ళీ మేనేజ్మెంట్ కూడా ఈ రోజే నా పని వెళ్ళాలి, ఎంతైతే అంత సరిపోతుంది అని ఆలోచన చేస్తే దట్ ఈస్ ఇన్ఈవిటేబుల్, దాన్ని ఫేస్ చేయాల్సిందే. ఓకే, వీళ్ళకి కూడా అంటే మాకు కూడా ఒక స్కూల్ మేనేజ్మెంట్ కూడా వీ షుడ్ హ్యావ్ ఎ ప్లాన్. ఓకే, నాకు ఉండాలి. ఎందుకంటే ఎక్స్పెక్టెడ్ కాకుండా అన్ఎక్స్పెక్టెడ్ అనేటువంటివి చాలా జరుగుతుంటాయి. లైక్ కోవిడ్. అట్లనే పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఫీజు అని చెప్పి ఫీజు తీసుకున్నాం సార్, రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వస్తుంటాయి, పిల్లల్ని బయట తీసుకోవాల్సి ఉంటుంది, పిల్లలకు బయట ఏదో చూపిద్దామని చెప్పి చాలా రూరల్ మేనేజ్మెంట్స్ బస్సులో పిల్లల్ని కూర్చోబెట్టుకొని మొత్తం దింపి అన్ని చూపించుకొని వస్తారు. ప్రాక్టికల్ గా ఉండాలి. మీరు అనుకున్న ప్రాక్టికల్ టౌన్ లో లేదు సార్, మీరు అనుకున్న ప్రాక్టికల్ రూరల్ ని ఎక్కువ. మీరు చూడండి ఎప్పుడు బస్సులు తిరుగుతుంటాయి. జనరల్ గా పిల్లల్ని ఫెచ్ చేయడానికి అయ్యే డీజిల్ ఖర్చు కంటే సార్ ఒక మోడరేట్ స్కూల్స్, రూరల్ స్కూల్స్ లో ఈ పిల్లలకి ఏదో చూయిద్దాం, వీళ్ళకి ఏదో ప్రాక్టికల్ గా నేర్పిద్దాం అనేటువంటి ఖర్చే ఎక్కువ. బట్ ఇనిషియల్ ప్లానింగ్ లో అది మిస్ అవుతుంది, ఇవన్నీ ఉంటాయని మిస్ అవుతుంది. అదే విధంగా ప్లాన్ చేసేటప్పుడు కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒకవేళ ఇంత ఉంది, ఇంత అవుతుందని పేరెంట్ కి చాలా క్లియర్ గా ఎక్స్పెక్టేషన్ చెప్పగలిగి వాళ్ళకి సంజాయించగలగకపోతే మీరన్నట్టుగా అది తిరిగి 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 మళ్ళీ నష్టం ఎవరికి సార్? మళ్ళీ నో డౌట్ పేరెంట్ కానీ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే మళ్ళీ జరిగే నష్టం ఎవరికి అంటే విద్యార్థికి మాత్రమే జరుగుతుంది. కాబట్టి నో డౌట్ ఎట్ ఆల్, ఒకవేళ మిస్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మేనేజ్మెంట్ కానీ తక్కువలో ఒడగొట్టుకుందాం అనే యాటిట్యూడ్ పేరెంట్ కానీ రెండు కలిసి నిజానికి పిల్లల యొక్క అకాడమిక్ స్టాండర్డ్కి, నాణ్యతకే నష్టం జరగడానికి కారణం అవుతుంది. ఓకే, నైస్.